హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. మెంతి ఆకు పప్పు ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగొచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. నేను ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని కొంచెం పసుపు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకున్నాను. ఒక 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఒక చిన్న గిన్నెల వరకు మెంతి ఆకు వేసుకున్నాను. వాష్ చేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చాను. మూత తీసుకొని పప్పు ఉడికిందో లేదో చూసుకొని కొంచెం చింతపండు, కొన్ని వాటరు, ఒక చిన్న గిన్నెడు వరకు వాటర్ పోసుకున్నాను. ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కొంచెం కొన్నే వేసుకున్నాను, ఒక 3 వేసుకున్నాను, అందుకే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు తాలింపు కూడా పెట్టేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఇవి వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటాను. ఇంగువ కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని ఉడికిన పప్పుని ఇందులో యాడ్ చేసుకోవడమే. ఇంతే అండి, సింపుల్ మెంతికూర కందిపప్పు. ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్ట్ బాగా వచ్చింది, హెల్దీ కూడా మెంతి ఆకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.